విష్ణుమూర్తి, శ్రీమహావిష్ణువు, హిందూ ధర్మంలో త్రిమూర్తులలో ఒకరైన స్థితికారకుడు. నీలమేఘశ్యామవర్ణుడైన ఈయన శంఖు, చక్ర, గద, పద్మధారుడు. పాలసముద్రంలో ఆదిశేషునిపై శయనిస్తూ, లోక రక్షణ కోసం దశావతారాలు, మత్స్య, కూర్మ, వరాహ, నరసింహ, వామన, పరశురామ, రామ, కృష్ణ, బుద్ధ, బలరామ, కల్కి ఎత్తినట్లు పురాణాలు చెబుతున్నాయి. విష్ణుమూర్తి చరిత్ర, ముఖ్య విశేషాలు. స్వరూపం: విష్ణువు పరమాత్ముడు, విశ్వరూపుడు, సృష్టి స్థితి లయాధిపతి. ఆయుధాలు: పరికరం: విష్ణుమూర్తి గద పేరు కౌమోదకి. వాహనం: తల్పం, ఆదిశేషునిపై శేషతల్పం శయనిస్తారు. స్థితి: శ్రీమహావిష్ణువు సృష్టి సమతుల్యతను తన ఆధీనంలో ఉంచుకుంటాడు. భక్తులు: నారదుడు గొప్ప విష్ణు భక్తుడు. విష్ణుమూర్తి అవతారాలు, దశావతారాలు: విష్ణువు దుష్టశిక్షణ, శిష్టరక్షణ కోసం అవతారాలు ధరిస్తారు. ప్రధాన అవతారాలు: మత్స్యావతారం, చేప రూపం. కూర్మావతారం, తాబేలు రూపం. వరాహావతారం, పంది రూపం. నరసింహావతారం, నర, సింహ రూపం. వామనావతారం, పొట్టి బ్రాహ్మణ రూపం. పరశురామావతారం, పరశువు, గొడ్డలి ధరించిన రాముడు. రామావతారం, దశరథుని కుమారుడు. కృష్ణావతారం, వాసుదేవుని కుమారుడు. బుద్ధ, బలరామావతారం భిన్న పురాణాల ప్రకారం మారుతుంటుంది. కల్కి అవతారం, కలియుగాంతంలో ఎత్తబోయే అవతారం. విష్ణువు కాలాతీతుడని, విశ్వసముద్రంపై తేలియాడుతూ లోకాలను పాలిస్తాడని నమ్ముతారు.